మనుషులు దొరకట్లేదు. ఉమ్, దొరకని చోట ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి వాళ్ళు, ఖర్చు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు. ఉమ్, ఇప్పుడు మామూలు వాళ్ళు అయితే కనుక డబ్బులు వాళ్ళ జేబులోంచి తీసేయడము ఏదో చెయ్యాలి. ఉమ్, లేకపోతే డబ్బు ఖర్చు పెట్టలేక ఉమ్, పోల్ మేనేజ్మెంట్లో దెబ్బతింటారు. ఉమ్, వీళ్ళకి ఆల్రెడీ 40% ఓటింగ్ ఉంది. ఉమ్, ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టగలరు. ఉమ్. అదనంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఇవన్నీ కూడా కలిసి వచ్చే కాలమే కదా వీటితో పాటు. పెత్తనం కోరుకునే వాళ్ళు నా మాటే చెల్లాలి, లేదంటే నా భార్యకి సీట్ ఇవ్వాలి, నేను అడిగిన చోటు సీట్ ఇవ్వాలి అనుకుని ఇలాగా పెత్తనం చెలాయించే పెత్తందారులకు వైసీపీలో చోటు ఉండదు అని సంకేతం ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అది ఫ్రమ్ ద బిగినింగ్ అతని యాటిట్యూడ్ అట్లాగే ఉంది కదా. మీకు తెలుగుదేశం పార్టీలో నారాయణ లాగా వైసీపీలో ఎవరైనా కనబడ్డారు మనకి? ఉమ్, తెలుగుదేశం పార్టీలో పత్తిపాటి పుల్లారావు లాగా వైసీపీలో ఎవరైనా కనబడ్డారు మనకి? ఉమ్, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు బోళాగా ఉండటమే తప్పించి ఆ తరహాలో ఓ రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ని ఇష్టం వచ్చినట్టు నడిపించినటువంటి వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీలో ముగ్గురున్నారు, ఉమ్, చంద్రబాబు కాకుండా. ఉమ్, పక్కన లోకేష్ కావచ్చు, నారాయణ కావచ్చు, ఇటు పక్కన పత్తిపాటి పుల్లారావు కావచ్చు. వాళ్ళ ఇష్టారాజ్యంగా నడుచుకున్నారు. ఉమ్, ఇంకో రకంగా చెప్పాలంటే కొంతమంది మంత్రులు అయితే దేవినేని ఉమా ఇట్లాంటి వాళ్ళు అక్కడ చంద్రబాబు చెప్పు చేతల్లో నడవల. అదే, ఉమ్, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుపుతూ బాబుకి కొంత అలవాటు చేశారు. ఉమ్, ఉమ్, ఏది ఎలాంటివి అలవాటు కావాలో అలాంటి అలవాటు చేసి తద్వారా బాబుకి బల్క్ చూపించారు. ఉమ్, వీళ్ళ దావని వీళ్ళు పని నడుచుకున్నారు. ఉమ్, ఇక్కడ